సాతానుడు నీ గతాన్ని గురించి తెలియజేసి నిన్ను బాధ పెడితే, నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు అని సాతాను నీకు తెలియజేస్తే వాని భవిష్యత్తు నువ్వు చెప్పాలంట. సైతాన్ ఎప్పుడు కూడా నీ భవిష్యత్తును గురించి మాట్లాడగా నీ గతాన్ని గురించి మాట్లాడతారు ఎప్పటికీ. చాలా మంది క్రైస్తవులు గతంలో వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులు, వాళ్ళ జీవితంలో జరిగిన పాపములు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి వాటిని ఏమంటారు, మనస్సాక్షిలో బలహీనమైన మనస్సాక్షిని కలిగి సాతాడు ఎప్పటికీ గుచ్చుతా ఉంటాడు మిమ్మల్ని. నువ్వెవరు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా కదా, నువ్వు ఇట్లా కదా. అయితే నువ్వేం చేయాలి తెలుసా, వాని భవిష్యత్తును చూపెట్టాలి. నువ్వు ఇట్లా కదా, నీకు ఇట్లున్నది కదా అని. ఎట్లున్నదట వానికి భవిష్యత్తు? నిత్య నరకము వాని కోసం రోజు రోజుకు వేడి పెరుగుతా ఉన్నది. హల్లెలూయా. సాతానుడు వచ్చి నిన్ను, నీ మనస్సాక్షిని నొప్పింపజేస్తూ నిన్ను గాయపరుస్తూ నిన్ను బాధపరిస్తే, సాతానా, నా యేసు తన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి